పాట పాట కదా పాట ప్రార్థన ముందు ప్రార్థన తర్వాత పాట అందులో ప్రార్థన ఎవరైనా చెప్పండి పరిశుద్ధుల తండ్రి నీకు వేలాడుతున్నాను ప్రభా మా సంఘాన్ని చేయగలిగిన ప్రభా జ్ఞాపకం చేసుకుని ఏనా ప్రార్థనలో చేసి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను జీవించదను యేసయ్యా సదాకాలం యేసయ్యా 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 కావ్య గారు వచ్చి ఒక కథ చెప్తారు అందనాన్ని చెప్పండి చెప్పిన కావ్య గారికి చప్పట్లు కొట్టి భూమి చీకటిగా ఉండేది ఉండేది వచ్చింది రెండో రాజు సూర్యుడు వేసయ్య ఇచ్చాడు చంద్రుడు వేసయ్య ఇచ్చాడు నక్షత్రాలు వేసయ్య ఇచ్చాడు మూడో రోజు చెట్లు వేస్తే చెట్లు వేసయ్య ఇచ్చాడు చెట్లు కురసాలు వేసయ్య ఇచ్చాడు గడ్డి వేసయ్య ఇచ్చాడు పువ్వులు వేసయ్య ఇచ్చాడు సముద్రం వేసయ్య ఇచ్చాడు మేఘాలు వేసయ్య ఇచ్చాడు నాలుగో రోజు చేపలు వేసయ్య ఇచ్చాడు వేసలు వేసయ్య ఇచ్చాడు పువ్వులు వేసయ్య ఇచ్చాడు బాతులు వేసయ్య ఇచ్చాడు ఐదో రోజు సింహాలు వేసయ్య ఇచ్చాడు పులిలు వేసయ్య ఇచ్చాడు గొర్రెలు వేసయ్య ఇచ్చాడు పంతులు వేసయ్య ఇచ్చాడు గుడ్డలు వేసయ్య ఇచ్చాడు కోతులు వేసయ్య ఇచ్చాడు ఆరో రోజు మనకి మనసుకి సృష్టించాడు ఆ మనసు పేరు ఆదాము ఆ పక్క కలిపి తీసి అవ్వలక చేస్తున్నాడు సాయం చేస్తున్నాడు ఒకరికొకరు సాయం చేస్తున్నాడు యేసయ్యకి ఎక్కువగా ప్రేమించాడు ఏడో రోజు తమకు చేసి యేసయ్య ఇస్రాయేలు తీసుకున్నాడు అదంతా చూసి ఆనందపడింది Hallelujah. Yes. యాక్షన్ సాంగ్ రాహుల్ గారు రాహుల్ అక్కడ రాహుల్ గారు ఆగండి నెక్స్ట్ రాహుల్ అక్కడ రాహుల్ యాక్షన్ సాంగ్ లేదా నెక్స్ట్ అభి యాక్షన్ సాంగ్ అభి వచ్చి ఒక యాక్షన్ సాంగ్ అందరికి వందనాలు ಎಲ್ಲರಿಗೂ ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ ಸೇಮ್ ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ ಎಲ್ಲರಿಗೂ ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ಬನ್ನಿ ಸೇಮ್ ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ yes ready one ఇక్కడ పోతున్నా wait starting to read the Bible, it is God's special word. I love to read the Bible, and this is what I've heard. Yes, Jesus loves me. Yes, Jesus
loves me. Yes, Jesus loves me. The Bible tells me so. When I read the Bible, it tells me how to live. When I read the Bible, it tells me keep the gifts. 'Cause yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus loves me. The Bible tells me so. When I read the Bible, it shows me how to love. And when I read the Bible, it makes me think of how, yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus loves me. The Bible tells me so. The Bible tells me so. సునీత గారు వచ్చి వాక్యం బోధించండి. మీరు అటు వెళ్ళిపోండి, నువ్వు ఇటు వచ్చి నేర్చుకున్నాడా? దేవుని నామమునకు వందనాలు. అయ్యగారికి, చిన్నయ్య గారికి, దేవుడికి వందనాలు. అయ్యగారికి, చిన్నయ్య గారికి, ఇక్కడ సంఘ విద్యులకి అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. అతిథులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా వందనాలు. కీర్తనాలు 1:6 కీర్తనాలు 1:6 మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమవుతాడు. నీతిమంతుల మార్గము యెహోవాకి తెలియను, దుష్టుల మార్గము నాశనమవును. అంటే ఎవరైతే దేవుడి యందు నీతి కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు అంత సమస్తము చేస్తారు. దుష్టుల గురించి దేవుడు ఏం చేస్తారు, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా నాశనము చేస్తారు. అలాగే కీర్తనాలు 103లో 1. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. అంటే దేవుడి యందు నమ్మకం కలిగి ఉన్న వారికి అంత సాధ్యమే. దేవుడి యందు విశ్వాసం ఉంచిన వారికి అన్ని కూడా మేలే గాని కీడు ఏది లేదు. కీర్తనాలు 44లో 21. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఈ సంగతిని పరిశోధింపక మానునా. అంటే దేవుడు మనము చేసిన ప్రతి ఒక్కటి కూడా హృదయంలోని చేసినవన్నిటి కూడా దేవుడు ఏం చేస్తారు, ఎరిగి ఉన్నారనమాట. మన ఇతరుల గురించి ఎప్పుడు చెడుగా అనుకున్నా కూడా మంచి అయినా చెడు అయినా దేవుడు అన్ని వింటున్నాడు. హృదయం అన్నిటికంతా మోసకరమైనది హృదయమే. ఎవరికి అనాలన్నా తిట్టాలన్నా ఏటనాలన్నా కూడా మనసు చెప్తేనే నోరు విసురుతాం. అంతే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇర్మియా 17:9-10. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు? ఒకటి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం మనకేది అన్నిటికంటే మోసకరమైనది. అది ఏది చెయ్యాలన్నా కూడా మన హృదయం చెప్తేనే మనము అన్నిటికీ చేస్తాము. పదవ చదువు. ఒకటి ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. మనము ఏది చేసినా కూడా దేవుడు తాకిన ప్రతిఫలము
వాళ్ళకి ఇస్తారనమాట. మనం ఏది విత్తుతామో అదే కోస్తామనే వాక్యంలోని ఎలాగైతే ఉందో అదే మనిషి జీవితంలో కూడా అదే జరుగుతుంది. హామోను 1:8 హామోను నాహోము ప్రళయ జలము వలె ఆయన ప్రళయ జలము వలె ఆయన పురస్కారమును నిర్మూలము చేయును. తన శత్రువుల అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుమును. దేవుడు యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయించిన వారికి ఎరిగి ఉన్నారు. అంటే మనకి ఎన్ని శ్రమలు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి కూడా దేవుడిలో మనం ఏం చేస్తాము, స్థిరముగా ఉంటాము. శత్రువులు ఎప్పుడు వాళ్ళకి ఏడు జరుగుతుంది ఇలాగా అలాగని అందరూ ఆలోచిస్తారు. కానీ ఆ శత్రు ఆలోచనల గాలి వల్ల ఏటవుతుంది, పొట్టు వల్లే చెదిరిపోతుంది. అలాగే ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్పినట్టుగా ఏసయ్య నేను అడిగాను, నేను ఇన్ని ఉపాసాలు ఉంటున్నాను ఏసయ్య, నాకు ఇవ్వట్లేదు అని అడిగాను. కానీ వాక్యమే నాకు ఆధారము ఆశ్రయము అన్నీ. తనకి ఆశ్రయించిన వారికి మేలు తప్ప ఏది కూడా కీడు ఉండదు. అలాగే ఇంతవరకు వాక్యం తప్పుంటే క్షమించమని నేర్చుకున్నాను అడుగుతుంది తండ్రి. ఇంకా చెప్పటకు బాగా ప్రార్థన చేయండి. సునీల్ గారి గురించి ఇంకా బాగా వాక్యం చదవటకు చెప్పటకు కూడా సీనియర్ అఖిల్ గారు వచ్చి చెప్తారు. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా నా వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి, అక్షక గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అఖిలనే నేను ఈ నెల యొక్క న్యూస్ వివరణ చదువుతున్నాను. న్యూస్ చదివిన వారు అఖిల. ప్రతి సోమవారం విక్రమ్పురంలో బైబిల్ స్టడీ జరుగుతున్నది. అదేవిధంగా ఎర్ర సముద్ర వలసలో కూడా గురువారం బైబిల్ స్టడీ జరుగుతుంది. ఇదే నెల 9వ తారీఖున ప్రేమ వారి ఇంట్లో వారి యొక్క పాప పుట్టినరోజు ప్రార్థన జరిగినది. అందులో సంఘ బిడ్డలు, సంఘ కాపరి, వారు కుటుంబీకులు కూడా వెళ్ళి హాజరయ్యారు. ప్రార్థన విందుతో ముగించారు. ఈ నెల 14వ తేదీ కొమరాడ జిల్లా మండలం 3 గ్రామాలు స్వార్థ జరిగినది. అందులో కూడా ప్రయాణికులు 80 మంది, 4 ఆటోలు, 1 కారు. రాయగడ సంఘస్థులు 20 మంది. 15వ తారీఖున ఎర్ర సామంత్ర వలసలో 2 బాప్టిజం తీసుకోవడం కూడా జరిగినది. ఈ నెల 18, 19, 20, 21 150 మంది దైవజనులు కూడిక జరిగినది. దాంట్లో కూడా అజితయ్య గారు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రభు వారి ఇంట్లో గృహకూటిక జరిగినది 23వ తేదీ. అందులో కూడా సంఘస్థులు అందరూ కూడి ప్రార్థన అన్ని చేశారు. ప్రభు టీ, స్నేక్స్ గట్రా ఇచ్చి అందరికి పంపించారు. ప్రార్థన అక్కడ ముగించబడినది. అదేవిధంగా ఉషా వాళ్ళ ఇంట్లో 24వ తారీఖున ప్రార్థన జరిగింది, గృహకూటిక. అందులో కూడా సంఘస్థులు అందరూ కూడి ప్రార్థన అన్ని చేయడం జరిగింది. ఉషా కూడా అందరికీ సత్క్రియ చేసి పంపించడం జరిగింది. ఈ నెల 4/25 తారీఖులో వివైపీ మీటింగ్ కూడా జరిగినది. అందులో సంఘస్థులు అందరూ కూడి ప్రార్థన, ఆరాధన చేయడం కూడా జరిగినది.
ఈ నెల ఉపవాస ప్రార్థన 3 రోజులు ఉంది. మిగతాది ఏమైనా కావాలి అనుకుంటే పెద్దయ్య గారికి కానీ చిన్నయ్య గారికి కానీ సంఘ బిడ్డలకు కానీ అడిగి అందరూ కూడా దాంట్లో సంప్రదించండి. ఆమె ఇంత గారికి ఆమె నుంచి చక్కర్లు పడండి. హల్లెలూయా. అందరికీ దేవుడి పేరు వందనాలు. అధ్యక్షుడికి సంఘ ప్రజలకి అందరికీ వందనాలు. నాకు క్విజ్ ఇచ్చారు. ఎక్కువ కష్టంగా లేదు, మామూలుగా 10 క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరైనా చెప్పొచ్చు, అందరికీ చెప్పడానికి అవుతుంది, అంత ఈజీగా ఉంటుంది. సరే, మొదటి క్వశ్చన్, దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశారు? టోటల్ ఎన్ని అద్భుత కార్యాలు చేశారు? 36. యోబు పుస్తకం 5:8-9 రాయబడి ఉన్నది. దేవుడు చేసిన దానికి లెక్క లేదు. అదే అనవసరం, నాకు బైబిల్లో ఉన్నది నేను వాక్యంతో సహా చెప్తున్నాను. నాకు క్వశ్చన్ కి స్పష్టమైన ఆన్సర్ కావాలి అంతే. ఓకే, సరే. రెండోది, అందరూ పాట పాడుతున్నాం. యెహోవా షమ్మా అంటే ఏంటి? దేవుడు తోడుగా ఉన్నారు, దేవుడు మనతో ఉన్నారు. ఎసెకియెల్ 48:35 రాసింది. ఓకే, మూడోది, ఒక పదం చెప్తాను, దానికి పూర్తీకరించు. అంటే ఒక బైబిల్ వాక్యం అది పూర్తీకరించు. శరీరపు వెలుగు ఏంటి? శరీరపు వెలుగు ఏంటి? శరీరానికి వెలుగు ఏంటి? కన్ను. మత్తయి 6:22. ఇవన్నీ ఈజీ కదా, కష్టం లేదు, దీంట్లో కష్టం లేదు. మత్తయి 6:22. సరే, 4వ క్వశ్చన్, ఇజబెల్ ఎలాగ చనిపోయారు? పైన నుంచి కింద కాదు, కిటికీ నుంచి ఇసిరేయబడ్డారు. కిటికీ నుంచి ఇసరబడ్డారు. ఒకలా నాకేసారు, అవి తర్వాత కిటికీ నుంచి ఇసరబడ్డారు. ఇసరేమన్నారు. 2 రాజులు 9:31-32 రాయబడి ఉన్నది. 5వ క్వశ్చన్, యోషువ దేనిని దేవుడితో ప్రార్థన చేశారు? ఇది యోషువ 10:12 రాయబడి ఉన్నది. 12-13 చదివితే తెలుస్తుంది. ఓకే, 6వ క్వశ్చన్, ఏదైనా తోటలోని ఏ ఫలం తినకూడదు అని దేవుడు చెప్పారు? జీవవృక్ష ఫలం. నెక్స్ట్ ఇంకా నేను ఫ్రూట్ పేరు అడిగాను. మంచి తెలుగులో జీవవృక్షం మాత్రమే. అక్కడ వృక్ష ఫల పేరు చెప్పలేదు. ఆపిల్, ఫ్రూట్, మ్యాంగో ఏవి చెప్పలేదు. అది ఈ రోజు నుంచి గుర్తుంచుకోండి. ఆదికాండం 3:1-7 వరకు చదివితే తెలుస్తుంది. అందులో ఫ్రూట్ ఏ పండు అనేసి లేదు. జీవవృక్ష ఫలం తినకూడదు, ఫలమే అన్నారు. ఈ ఫలం అని చెప్పలేదు. ఓకే, నెక్స్ట్, మనకి నోహావు ఇది వర్షం పడ్డది అందరికి తెలుసు. 40 రోజులు 40 రాత్రులు. కానీ నేను అడిగే క్వశ్చన్, అలా నీళ్లు, ఆ వరద నీళ్లు ఎన్ని రోజులు ఉండేది? ఆదికాండం 7:24 రాయబడి ఉన్నది.
ఓకే, నెక్స్ట్ 8. బైబిల్లోని మొదటిగా చనిపోయి జీవముకి తిరిగి వచ్చినది ఈ వ్యక్తి ఎవరు? బైబిల్లోని చనిపోయి పేరు కాకపోయినా ఏదైనా జరాఫాత్ కూతురు కుమారుడు చనిపోయినప్పుడు 1 రాజా 17:24 ఉంది. ఓకే, 9 క్వశ్చన్. ఇద్దరు వ్యక్తులు నొయ్య లోపల దాగున్నారు ప్రాణం కోసం. ఎవరు? ఇద్దరు వ్యక్తులు నొయ్య లోపల వాళ్ళ ప్రాణం కోసం దాగుకున్నారు. ఎవరు? పేరు తెలీదు. 2 సాముయేలు 17 17 నుంచి 19. యోనాతాను, అహిమాజ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అందరికి ఈజీ ఉన్నదే. పెళ్లి విందు మన కోసం ఎక్కడ సిద్ధంగా చేస్తున్నారు? పరలోకంలో. మత్తయి 22 1 నుంచి 14 వరకు చదివితే మనకు తెలుస్తుంది. ఓకే, సమయం ఇచ్చిన అధ్యక్షుల అందరికి వందనాలు. ఇది మారాలండి, భయం మారాలి. మనసులో భయమేమో. Where is the song? Time is going on. ఇంగ్లీష్ సాంగ్. ఎబ్రి భాషలో 12 నెలల పేర్లు. 12 నెలల పేరు ఎబ్రి భాష. సరసా గారు వచ్చి 12 పేరు చెప్పండి. కూడా ఆహ్వానించారు. దేవుడు నామానికి వందనాలు. అయ్యగారికి రాజిత నీకు కూడా అబ్జెక్షన్ కూడా వందనాలు. 12 పేర్లు. जनवरी, फरवरी, मार्च, अप्रैल, मई, जून, जुलाई, अगस्त, सितंबर, अक्टूबर, नवंबर, दिसंबर. अभिबान, निशान, शिफान, लेम, हाब, हिलूल, हेलीलेम, बूब, किस्लेव, तेपेतो, शेपाटू, आदर, యాక్షన్ సాంగ్ అను గారు పాడతారు. Ready? Say praise the Lord to everyone. Say praise the Lord. Everyone, praise the Lord. Ready?
give up when times are hard. Do not give up. Have a happy heart. Do not give up. Pray and obey. When you get scared, let me hear you say, do 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 do. Do not give up. Do 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 do. Do not give up. Do not give up when times are hard. Do not give up. Have a happy heart. Do not give up. Pray and obey. When you get scared, let me hear you say, do 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 do. Do not give up. Do 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 do. Do not give up. Do 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 do. Do not give up. Do 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 do. Do not give up. సండే స్కూల్ పిల్లలు ఇప్పుడు గ్రూప్ సాంగ్స్ సండే స్కూల్ బ్యాగ్ అందరూ సండే స్కూల్ అందరూ అందరూ పాడతారు అందరూ గట్టి పాడతారు అందరూ గట్టి పాడతారు అందరు లైన్ గా ఉండండి మైక్ వద్దాం అందరూ ఎవరైతే పాడతారు అందరూ గట్టి పాడతారు రెడీ స్టార్ట్ చేయండి రాజాని సన్నిధిలో అనుకుంటాం కదా పాడండి అది ఆకిలో ఆమస్ గారు ఇక్కడికి వచ్చి చెప్పవలసిన కోరిక.
వందనాలు. అధ్యక్ష గారికి వందనాలు. అయ్యగారికి దేవుడు ఇచ్చిన పదాజ్ఞలు చెప్తున్నాను. నమస్కారం. ఫస్ట్ది, నీ దేవుడైన యెహోవాను నేనే, నాకు తప్ప ఎవరు పూజించకూడదు. 2, ఆకాశం అందే గాని భూమి అందే గాని నీరు అందే గాని రూపమైన విగ్రహాన్ని పూజించకూడదు. 3, యెహోవా నామము వ్యర్థముగా పలకకూడదు. 4, విశ్రాంతి దినము నీ శుద్ధి అంతో గుర్తించుకొనుము. 5, నీవు దీర్ఘాసమవునట్లుకు మీ అమ్మని మీ నాన్నని సన్మానించుము. 6, నరహత్య చేయకూడదు. 7, వ్యభిచారించకూడదు. 8, దొంగలాడకూడదు. 9, నీ గురువాడి మీద దొంగ సాక్ష్యం చెప్పకూడదు. 10, నీ గురువాడి మీద ఆశించకూడదు. ఆమేన్. స్పెషల్ ప్రోగ్రామ్ జూనియర్ అఖిల్ గారు వచ్చి చెప్పవలసిన కోరుతాను. చెప్పేట్లు కూడా ఆనందించండి. అందరికి వందనాలు. అధ్యక్షులకు వందనాలు, చిన్నయ్య గారికి పెద్దయ్య గారికి వందనాలు, సంఘస్థులకు వందనాలు. ఇప్పుడు నేను వాక్యం చెప్పబోతున్నాను. వాళ్ళ పేరు చెప్తాను, చదువుతుంది. ఫస్ట్ కొరింథీ గౌరక్క 13:13. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచెను. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. సెకండ్ ప్రేమక్క ఎబ్రీలోన 11:1. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నట్టు వరకు రుజువునై ఉన్నది. తర్వాత ప్రభు అన్నయ్య రోమా 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమస్త సమాధానముతోను మిమ్మల్ని నింపును గాక. కీర్తనలు 16:1-8 వరకు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకరిని భయపడదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయి చూచెదరు. అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయటకే వారు ఆలోచించెదరు. అబద్ధం ఆడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనంలో పలుకుచు అంతరంగంలో దూషించరు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండను. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణ, నా మహిమను దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఒక సమయం ఇచ్చినందుకు వందనాలు. చదివిన కరెక్టా లేదా చూసుకో. దేవుడి నామానికి వందనాలు. అధ్యక్షుడికి వందనాలు, పెద్ద దగ్గరికి చిన్న దగ్గరికి వందనాలు, సంఘం అందరికీ వందనాలు.
16/2/2024 పిఎం మీటింగ్ జరిగించడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆ దినం అధ్యక్షురాలుగా గౌరీ గారు కార్యక్రమాన్ని నడిపించారు. ఉషా గారు మరియు గౌరీ గారు పాట పాడి కార్యక్రమాన్ని ఆరంభించారు. తర్వాత లాజర్ కథ చెప్పారు. యాక్షన్ సాంగ్ అన్న చేశారు. తర్వాత ఉషా గారు మత్తయి 2వ అధ్యాయం 5 నుంచి 11 వరకు ప్రసంగం చేశారు. క్విజ్ నవీన్ గారు చేశారు. అయితే ఆ క్విజ్ లో 7 ప్రశ్నలకి 7 పాయింట్స్ సంఘంకి వచ్చాయి. క్విజ్ మాస్టర్ కి పాయింట్స్ రాలేదు. తర్వాత అబిగేల్ ఇంగ్లీష్ పాట పాడారు. 12 అపోస్తల పేర్లు శర్మిల చెప్పారు. తర్వాత ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘముల పేర్లు సీనియర్ అఖిల చెప్పారు. తర్వాత స్పెషల్ ప్రోగ్రామ్ పాస్టర్ అజిత్ జాన్ గారు చేశారు. మరియు ఆ దినం మీటింగ్ లో పాల్గొన్న ప్రజలు 63 మంది. తర్వాత పాస్టర్ అజిత్ జాన్ గారు ఆశీర్వాదం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఆ దినం వచ్చిన కానుకలు 200 రూపాయలు. చిన్న పొరపాటు అది సరే పాస్ అయ్యింది. ఐదో ఒకటి 1 నుంచి 10 వరకు. 1 నుండి 10 వరకు నీకు చెప్పలేదండి. 5వ అధ్యాయం 1 నుండి 5వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. అలాగే రాసి ఓకే ఇచ్చండి. సరి చేసి పాస్ అయ్యచ్చు అని చెప్తాను. ఇదా సిగ్నేచర్ పెట్టి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఇదే పాస్ అయ్యారని చెప్తాను. ఇంకొకటి చెప్తాను కదా, ఎవరు చెప్తారు? మార్చి 10 రాయలే. నేను చెప్తాను. ఇంకొకరు సపోర్ట్ చేయండి. సరే నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈ సెకండరీ ప్రోగ్రామ్ అన్ని కరెక్ట్ తీసుకొని ప్రార్థన ఓకే నెక్స్ట్ కథ ఎవరు చెప్తారు? కావ్య ముగ్గురు ప్రసంగం ర్యాండమ్ పడిపోద్ది. జయమ్మ ఇంకా ఉందండి. న్యూస్ ఎక్కడ? అయ్యో మన గుళ్ళు గారి భార్య పడిపోయింది. అయితే ఎవరికి రావు చెప్పాలంటే ఏదో 12 నెలలు ఉన్నాయి కదా, అది ఇంకెవరికైనా ఇవ్వండి. ఎవరికి అర్థం ఎవరైనా కంటస్థం చేయలే ఆ మాత్రం చెప్పి మనం చెప్పలేదు. అది ఎలాగంటే
ఇది ఇది ఆ వాక్యం మూడు కలిపి అదే అప్పుడు పడికామేంటి చెప్ప అయితే పడికాలంటే ఇలాగ రాసి ఇది గురించి రాసి గంట ప్రోగ్రామ్ నేను చేస్తాను 10 ఆజ్ఞ 12 నెల అది ఇక్కడ చాట్ మీరైతే నేను పేరు మాత్రం చెప్పేది చాలు తర్వాత ఇంగ్లీష్ సాంగ్ లాజర్ ఎక్కడ లాజర్ బయట చెప్పదు నీకు అయిపోతుంది కావ్య కావ్య అంటే కావ్య యాక్షన్స్ నేను రాజు ఆ దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు పేరు ఇప్పుడు అయిపోయిందిగా లేదు అది వేరే వేరే ఎందుకంటే చెప్పండి ఇంకేదైనా ఐడియా ఉందో చెప్పండి ఇంకేమన్నా దేవునికి నచ్చని 7 మరి 7 ఉన్నాయా దేవుడు అసగించే ఫలాలు అయిపోయింది 7 సంఘాలు అయిపోయింది 7 సంఘాలు అయిపోయింది అది స్పెషల్ ప్రోగ్రామ్ కింద పెట్టి మనం చూసి చెప్తాం స్పెషల్ ప్రోగ్రామ్ ఎవరు నాది ప్రభు స్పెషల్ ప్రోగ్రామ్ మీరు ఎలా చేస్తారు వాక్య పరిచయం ఎవరు జయమ్మ అవును మీరు అక్కడ వెళ్ళలేదేంటి భవాని భవాని బైబిల్ వర్స్ మర్చిపోయారు ఓకే వచ్చి చెప్పి పిలిచి చెప్తే రోజు వచ్చి మనం భవాని గారు వచ్చి ఇప్పుడు చెప్పవలసింది కోరుతున్నా ସମସ୍ତଙ୍କୁ ମୋର ଆନ୍ତରିକ ପ୍ରେସର ଏ ସମୟରେ ମୁଁ 5ଟି କଣ୍ଠସ୍ଥ ବାକ୍ୟ କହିବା ପାଇଁ ଯାଉଅଛି Psalms 118 verse 8 It is better to take refuge in the Lord than to trust in humans. Matthew 2 verse 10 When they saw the star they were overjoyed. Luke 2:14 Glory to God in the highest heaven and to earth's peace. Proverbs chapter 1 verse 7 The fear of the Lord is the beginning of wisdom. Luke 19:10 For the Son of Man is come to seek and to save that which was lost. నెక్స్ట్ కానుకలండి ఇంకా ప్రోగ్రామ్ ఏంటంటే ప్రోగ్రామ్ సరే ఇలేవు కదా పాట పాడాలి బాక్స్ ఇచ్చే బాక్స్ నవీన్ గారు వచ్చి ప్రార్థన చేసింది పాట ప్రార్థన సంఘం చేస్తారు కథ అభిజ్ఞ చెప్తారు యాక్షన్ సాంగ్ కావ్య చేస్తారు యాక్షన్ సాంగ్ కావ్య అను అభి ముగ్గురు చేస్తారు ప్రసంగం జయం గారు చేస్తారు న్యూస్ శ్రావణి గారు బైబిల్ క్విజ్ నవీన్ గారు ఏప్రిల్ 12 నెలల పేరు సరస గారు ఇంగ్లీష్ సాంగ్ లాజరు స్పెషల్ ప్రోగ్రామ్ ప్రభు ఓకే నవీన్ గారు వచ్చి ప్రార్థించాలి
ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధ మహోన్నత తండ్రి ఎస్ఐ మీకు వందనాలు తెలియపరుచుకున్నాం తండ్రి. ఇంతవరకు మేము మాకు సహాయపరచడం దాన్ని బట్టి మీకు వందనాలు. ఆరాధనలో, వాక్యాల్లో, సాక్ష్యాల్లో దాన్ని అలాగే ఇప్పుడు జరిగిన ప్రోగ్రామ్ లో మీరు ఉండి నడిపించారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుచుకున్నాం తండ్రి. అలాగే నడిపించిన వారికి కూడా అందులో పాల్గొందు పొందుకున్న వారి ప్రతి ఒక్కరు కూడా మంచి బలము శక్తిని ఇచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుచుకున్నా. కుడి వచ్చే ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించడం నడుస్తుంది తండ్రి సార్. అలాగే మీ యొక్క దైవజనుల ద్వారా కూడా మంచి వాక్యాలు మీరు మాతో మాట్లాడారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరిచి అలాగే లేవనెత్తిన కానుక కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. దేవులతో మీరు సహాయపరచండి. యక్షనామని అడుగుతున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలను దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. 3 సార్లు 27, 28, 29 3 దినములు మార్చి 24 నెక్స్ట్ పీవైపీ. అదే ఎప్పుడు వస్తుంది చూడండి. 29 ఏ రోజు వస్తుంది? నెక్స్ట్ వారం. అదే 28 నుండి వచ్చాడు. 28, 29, 30 మార్చి 1 28, 27 కాదు 28, 29 మార్చి 1వ తారీఖు ఉపవాస కోడికలు. తర్వాత 24వ తారీఖు మార్చి 24వ తారీఖున పీవైపీఏ ఎగ్జామ్స్ అన్ని ఉన్నాయి. అందుకే రెడీ అవ్వండి పిల్లలందరూ. ఓకే రైట్. దేవుడు అందరం దీవించును కాక. ఇక బిస్కెట్లు ఉన్నాయి. ఎవరో ఒకరు 2 పని చేయండి. నాట్ యూ కేక్ ఓన్లీ రెండు ఫస్ట్ కిషన్లో ఒక పక్క రెండు కిషన్లో ఒక సైడ్కి రండి. ముందు సగం ఒక తిన్నా రాసిన ఒక్కలు